దక్షిణాయనాన్ని ఎంతైనా పితృదేవతలకు సంబంధించింది, సాధనకి నియమాలు నిష్టలు పాటించటానికే తప్ప వేడుకలకి వినోదాలకి కాదు అని కదా మనం అనుకుంటాం. అందుకని ఇంక అది అయిపోతుందన్న దానికి సంకేతంగా పీడ వెళ్ళిపోతుంది అని చెప్పి భోగిపళ్ళు పోస్తాం. పైగా దృష్టి దోషం పోతుంది. చిన్నపిల్లలకు గనక భోగిపళ్ళు పోసినట్టయితే కొంతకాలం పాటు దృష్టి దోషం ఉండదు వాళ్ళకి. అది ఎలా పోయాలి అంటే భోగిపళ్ళు ఇనప పాత్రలో, ఇనపదై ఉండాలి, ఇనప పాత్రలో రేగుపళ్ళు, తరువాత రాగి కాని రాగిది వేసి దాంట్లో మనకి ఓ పనశక్తి కాస్త ధాన్యం లేకపోయినట్టయితే ఇంకేవైనా శనగలు ఇట్లాంటివి పువ్వులు ఇంకా చాలా వేస్తారు అందరూ. ప్రధానం మాత్రం రాగి కాని, రేగుపండు, ఇనప పాత్ర, ఈ మూడు కలిసి